బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విజయవాడకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో పాటు విజయవాడకు వచ్చిన ఆమె తన తనయుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక అందించేందుకు సోదరుడు ఏపీ సీఎం జగన్తో భేటీ కానున్నారు. జగన్తో షర్మిల సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విజయవాడకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో పాటు విజయవాడకు వచ్చిన ఆమె తన తనయుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక అందించేందుకు సోదరుడు ఏపీ సీఎం జగన్తో భేటీ కానున్నారు. జగన్తో షర్మిల సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, వైఎస్ షర్మిల అయితే విజయవాడకు చేరుకున్నారు. ఎన్ని గంటలకి జగన్ ని కలిసే అవకాశం కనిపిస్తోంది శివ? మొత్తమే చూసుకుంటే వైఎస్ షర్మిల ఆమె నిన్న ఇడుపులపాయ వెళ్ళింది. కొద్దిసేపు క్రితమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె గన్నవరం విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం తాడేపల్లికి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో అంటే దాదాపుగా 7 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే ఆమె ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్ అంటే ఆయన నివాసానికి చేరుకోబోతున్నారు. ఆమె వెంట ఆమె భర్త అనిలు, అలాగే కాబోయే కోడలు, కుమార్తె, కొడుకు, భర్త, తల్లి, అలాగే ఎవరైతే ఆమె కోడలు తల్లిదండ్రులు మొత్తం దాదాపుగా 8 మంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. కరెక్ట్గా 10 నుంచి 15 నిమిషాలు కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి ఏదైతే ఈ నెల 17వ తేదీన జరగబోతున్న నిశ్చితార్థానికి, అలాగే వచ్చే నెల 18 జరగబోతున్న వివాహానికి ఆహ్వానించేందుకు షర్మిల స్వయంగా ఆయన అన్నని ఆహ్వానించేందుకు కూడా తాడేపల్లికి రాబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆమె ఇక్కడికి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రికి ఏదైతే ఆహ్వాన పత్రిక అందజేస్తారో ఆహ్వాన పత్రిక అందజేసిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆమె విజయవాడలో ఒక ప్రైవేట్ హోటల్కి చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 7:15 నిమిషాల సమయంలో కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని 8:55 నిమిషాలకి గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ఢిల్లీకి విమానంలో వెళ్ళిపోతున్నారు.